వామాకుతోని ఇన్హేలర్ బామ్ తయారు చేయొచ్చు అని ఎప్పుడైనా ఊహించిరా? అది కూడా మన ఇంట్లోనే స్క్రాచ్ నుంచి పెంచిన వాము చెట్టు గైజ్. ఇది ఎంత బాగా పెరిగిందో చూడండి. అప్పుడు ఎప్పుడో ఒక 2 years కింద ఇట్లా సీడ్స్ వేసి వదిలేసినాము. అది సచ్చుకుంటా బతుక్కుంటా మంచిగా పెరుగుతుంది అనమాట. దాని లీవ్స్ కూడా ఎన్ని లీవ్స్ ఉన్నాయో అసలు. సరే దీన్ని కొంచెం పని చెప్దాము అని చెప్పేసి మంచిగా లీవ్స్ అన్ని తెంపేసిన అనమాట. కొంచెం పెద్దగా ఉన్నా పర్లే, నార్మల్ మీడియం సైజ్ ఉన్నా పర్లేదు. ఇవి ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ తెంపిన. అండ్ ఈ తులసి ప్లాంట్ గైజ్, తులసి ప్లాంట్ లీవ్స్ కూడా మంచిగా తెంపుకోవచ్చు. మీరు దీంట్లో కావాలంటే పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే వామాకు, తులసి లీవ్స్ అండ్ ఒక్క బీటల్ లీఫ్, తమలపాకు ఉంటుంది కదా, అదొక్కటి యాడ్ చేసిన. ఇవన్నీ లీవ్స్ జస్ట్ ఇట్లా తెంపుకొని మనం ముక్కు దగ్గర పెట్టుకున్నా కానీ ఎంత రిలాక్సింగ్ ఉంటుందో. అదే మనం 3 కలిపేసి ఒక బామ్ లాగా తయారు చేస్తే మంచిగా ఎడకన్నా ఓత తీసుకోవచ్చు. అండ్ ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఆ ఊహనే నెక్స్ట్ లెవెల్ ఉంది కదా. సో నేనైతే మంచిగా పేస్ట్ చేసుకొని దాంట్లో కొంచెం అంతా కోకోనట్ ఆయిల్ యాడ్ చేసిన. జస్ట్ లైక్ మీడియం, ఎక్కువ అవసరం లేదు. ఇది కొంచెం గ్రీన్ అయ్యే వరకు పొయ్యి మీద ఉంచుకున్నా. అండ్ ఇదేమో బీస్ వ్యాక్స్ ఇంకా పచ్చకర్పూరం గైస్. ఇవి 2 చాలా ఇంపార్టెంట్. మనం ఇందాక కాసుకున్న ఈ వాముది ఏదైతే లిక్విడ్ ఉందో అది ఒక స్ట్రైనర్లో మంచిగా ఒక చిన్న గిన్నెలో వేసుకొని దాంట్లో పచ్చకర్పూరం ఇంకా బీస్ వ్యాక్స్ వేస్తున్నాం. ఎందుకంటే బీస్ వ్యాక్స్ ఏంటంటే కొంచెం గడ్డగట్టడానికి హెల్ప్ చేస్తుంది. పచ్చకర్పూరం అయితే యూ నో ద స్మెల్, అసలు దానంత డివైన్ స్మెల్ ఇంకా దేనికి ఉండదేమో. డబుల్ బాయిలింగ్ మెథడ్ లో మొత్తం కరిగిపోయినాక ఈ బాక్స్ లో తీసి పెట్టుకున్నా అనమాట. ట్రావెలింగ్ చేసేటోళ్ళకి మాత్రం ఇది క్రేజీ పనికొస్తుంది. ఇట్లా హెడ్ ఏక్స్, వామిటింగ్ సెన్సేషన్ ఉన్న ఈ స్మెల్ అయితే అబ్బా అసలు హెవెన్ అంటే లిటరల్ హెవెన్ గైస్. మీరు ఎప్పుడైనా ట్రై చేసిరా? వామాకుతోని ఇన్హేలర్ వేపరబ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. కోల్డ్ అయితే స్టీమ్ మెషిన్ లో కూడా కొంచెం అంత వేసుకొని యూజ్ చేసుకోవచ్చు.